కాదు. అయితే దాని గురించి చెప్తాను. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠము. ఎందుకంటే సతీదేవి యొక్క ఎడమ చేయి పడినటువంటి ప్రదేశం అది. అయితే అకాల మృత్యు నుండి సజ్జను రక్షించగలిగేటువంటి ముక్తినిచ్చే క్షేత్రము ఉజ్జయిని. అంటే ఒకవేళ ఎవరికైనా అపమృత్యు దోషం ఉందనుకోండి, అటువంటి వారు ఉజ్జయిని పోయినప్పటికీ అంటే మనకి అపమృత్యు దోషం పోతుంది. అంటే మీరు ఇప్పుడు ఉజ్జయిని వెళ్ళని అవసరం లేదు, కాశీలోనే ఉంది ఉజ్జయిని. ఎక్కడుంది? కాశీలో. కాశీలో ఉన్నటువంటి మహామృత్యుంజయ మందిరం ఉంది కదా. ఈ అంటే కాశీలోనే ఈ సప్త మోక్షపురాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కాశీలోనే సమస్తం ఉన్నాయి. ఈ కాశీలోనే అంటే ఉజ్జయిని ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ లో ఉంది, కానీ మన కాశీలో మనకి కాలభైరవుని గుడి దగ్గర ఎదురుగా మీరు పోయాలనుకోండి మహామృత్యుంజయ మందిరం అని ఉంది. ఆ మహామృత్యుంజయ మందిరమే మన కాశీకి ఉజ్జయిని నగరం. అంటే నిజంగా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మహాకాళేశ్వరుడు మొదలగా అక్కడ కనీసము మీరు మహామృత్యుంజయ మందిరానికి వెళితే 32 మోక్షలింగాలు ఉన్నాయి అక్కడ. 1 కాదు, 2 కాదు, 3 కాదు. అసలు మహామృత్యుంజయ మందిరంలో మీరు అణువు ఒక గొప్ప దివ్యక్షేత్రం అది. నిజంగా మనం అక్కడికి వెళ్ళినంత మాత్రాన అంటే ఎన్నో దోషాలు పోతాయి మనకి. అంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే రాక్షసులు లాంటి దోషాలు మనకి పట్టి పీడిస్తుంటాయి కొన్ని. అంటే నువ్వు బయటికి రాలా, నీకు కాలు ఎరగొడతానని ఏదో ఒక పూర్వజన్మ ప్రారంభం ఉంటుంది మనకి. అటువంటివి కూడా మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అంటే మనకి ఏదో చిన్న మాట దగ్గర ఎవరో నువ్వు బయటికి రాలని అంటూ తేల్చేస్తానని చూడండి. అటువంటి భయంకరమైనటువంటి కష్టాలు కూడా మనం మహామృత్యుంజయ మందిరంకి వెళ్ళి మహాకాళేశ్వర దర్శనం చేసినంత మాత్రాన అక్కడ పోతాయి. ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా విశ్వనాథుడు ఆయన ఎప్పుడు లింగ రూపంలో ఉంటాడు. కానీ మీ అదృష్టం ఏమిటంటే, మీ అదృష్టం కాదు, మన అదృష్టం, నా అదృష్టం, కాశీలో మహామృత్యుంజయ మందిరం వద్ద ఈశ్వరుడు మృత్యుంజయుడుగా మనిషి రూపంలో ఉంటాడు. చూసారా మీరు ఎక్కడ ఉంటాడు ఆయన? మీరు మహామృత్యుంజయ మందిరానికి మనం వెళ్ళినప్పుడు ఆ లోపలికి వెళుతుంటే హనుమ గుడి కనబడుతుంది. హనుమ గుడి వెనక లోపల ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్ ఒకవేళ తీసుంటే లోపలికి వెళ్ళండి, కానీ అందరికీ ప్రవేశం లేదు అక్కడికి. ఆ కిటికీలో నుంచి మీరు ఒకరు ఇలాగానే చూసినట్లయితే లోపల ఒక దివ్య భవ్యమైనటువంటి ఒక మంచి బంగారు విగ్రహంలా కనబడుతుంది. అంటే 16 చేతులు ఉంటాయి ఆయనకి. ఆయన మహామృత్యుంజయుడు. ఆయన దర్శనం మనం చేసుకున్నాం అనుకోండి, ఆయన అనుగ్రహం మనకు కలిగిందనుకోండి, యమధర్మరాజు అంతటి వాడు కూడా మనం ఒకవేళ పోయే టైం వచ్చినా కానీ అయ్యో వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళు ఈశ్వరుడికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనం వెళ్ళిపోదాం పదండి అంటారు. అక్కడ ఉన్న హనుమ కూడా సామాన్యమైన హనుమ కాదు. హనుమ సాక్షాత్ తులసీదాస్ ప్రతిష్ఠించినది. అక్కడ దదీచి మహర్షి ఉంటాడు, అలాగే దక్షేశ్వర మహాదేవ్ ఉంటాడు. చాలా దేవుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది. అక్కడ కూపం ఒకటి ఉంది. మనకి అష్టభైరవులో ఒక భైరవుడు ఉన్నాడు మనకి. అక్కడ మళ్ళా వచ్చి జ్యోతిర్లింగం ఒకటి, నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. అక్కడ 32 శివలింగాలు, మోక్షలింగాలు ఉన్నాయి. నటేశ్వర్ మహాదేవ్ ఉంటాడు అక్కడ. అంటే అవన్నీ మళ్ళీ ఒక రోజు ఎప్పుడైనా వెళ్దాం మనం ఎప్పటికక్కడికి. అంటే ఈ ఉజ్జయిని క్షేత్రానికి పాపం ఈయన అక్కడికి వెళ్ళాడు. అంటే ఆ ఉజ్జయిని క్షేత్రము వెళ్ళాడు. ఈ ఉజ్జయిని క్షిపా నది వద్ద అష్ట దరిద్రాలను దూరం చేస్తుందంట. అంటే నిజంగా మన కాశీలో గంగమ్మ స్నానం చేసామనుకోండి మనకి అన్ని పాపాలు పోతాయి. కానీ అనగురు కానీ మనం అన్ని పాపాలను ఇప్పుడు చులకనగా చూస్తుంటాం. ఎప్పుడైనా ఎవరైనా ఒక మహా దుర్మార్గులు కనపడే వాడమ్మ అష్ట దరిద్రుడు వాడు అంటాం. అంటే నిజంగా మనం మహా ఉజ్జయిని కానీ పోతే మనకి అంటే ఇది 8 రకాలైనటువంటి భయంకరమైనటువంటి పాపాలు అవి పోవట. మనం కానీ పోయి తారుని పట్టుకున్నాం అనుకోండి, రోడ్లు వేసే తారుని మీరు ఎంత కలిగినా పోదు అది. అర్థమవుతుందా? అలాంటి పాపాలు పోయి అంటే మనం ఎంత వదిలించుకున్నా పోవు. ఏదో సామెత కూడా చెప్తాడు, రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్టు. అంటే అటువంటి పాపాలు ఉన్నటువంటి ఒక 8 పాపాలట. అంటే ఉజ్జయిని క్షిపా నదిలో స్నానం చేసినట్లయితే అష్ట దరిద్రాల నుండి బయటపడతామట. శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు, సాందీపునటువంటి అంటే సాక్షాత్ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అనుకున్నాడు, ఓ నాకు ఒక గురువు కావాలి.
అనుకొని ఆ సందీప ముని దగ్గరికి వెళ్ళాడు. అంటే అక్కడ ఆయన గురువుగా వెళ్ళిన దానికి చాలా కారణాలు, అందులో ఒక కారణం తన కొడుకుని రక్షించడం కోసమే వెళ్ళాడు అక్కడికి. అంటే వెళ్ళాడు, శిష్యరికం పొందాడు. అంటే ఆ క్షిపా నది ఒడ్డున మాత్రమే ఈ యొక్క సందీప ముని ఆశ్రమం ఉందంట. ఒకవేళ వెళ్ళినప్పుడు చూసిరండి. అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు విద్య నేర్చుకున్నటువంటి విద్యాశాల. ఉజ్జయిని నగర నివాసులకు క్షిపా నది స్నానము, మహాకాళేశ్వర ధ్యానము, దర్శనము, అక్కడ మరణించిన వారికి సర్వ పాపాల నుండి మోక్షం పొంది, అష్ట ఐశ్వర్యాలు పొంది, భోగ భాగ్యాలను పొంది వాళ్ళ యొక్క ఆత్మ మోక్షానికి వెళుతుంది. అయితే మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తాను. శివశర్మ ఈ యొక్క ఉజ్జయిని వెళ్ళాడు. ఈ మోక్షమును పొందే సమయంలో అంటే ఈ శివశర్మ మళ్ళా పుడతాడు. అంటే ఈ శివశర్మ ఇప్పుడు మన ఉజ్జయిని వెళ్ళాడు, 3వ సప్తపురి మోక్షక్షేత్రం. అయితే ఈయన మిగతా అన్ని చేస్తాడు. హరిద్వార్లో చనిపోతాడు ఈయన. ఈ హరిద్వార్లో చనిపోయినప్పుడు పాప ఈయనకి మోక్షం రాదు. ఈ మోక్షం రాకపోతే మళ్ళా రాజుగా పుడతాడు, 10,000 మంది భార్యలను పెళ్లి చేసుకుంటాడు. అలా చేసుకున్నటువంటి వాడికి 10,000 మంది భార్యలకు చాలా గొప్ప భోగాన్ని అనుభవిస్తాడు. అలా అనుభవిస్తున్నప్పుడు సాక్షాత్ కాశీ నుంచే కొంతమంది సాధువులు వెళ్తారు ఆయన దగ్గరికి. నాయనా, నువ్వెవరో నీకు తెలియదు, నీ ఒక పని చేయి, నీ భార్యలందరినీ వదిలిపెట్టి నీకు ఒక ఉత్తమమైన భార్య ఒకటి ఉంది, అలంఘలేఖన, ఆవిడ్ని మాత్రం నువ్వు తీసుకొని కాశీ వెళ్ళిపో. కాశీ వెళ్ళిపోయి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి నీవు విశ్వనాథుడి కోసం ఆరాధించమంటాడు. అప్పుడు మళ్ళీ 2వ జన్మలో వస్తాడు కాశీకి. 2వ జన్మలో వచ్చి మన మహామృత్యుంజయ మందిరంలో ఉన్నటువంటి ఒక శివలింగం